లగుడ్చెర్ల ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై అసలు ఏం జరుగుతుంది? దీన్ని అసలు అక్కడ జరిగిన గిరిజనులపై దాడి ఏ విధంగా దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు పీఓడబ్ల్యూ సంధ్య గారు. ఒకసారి ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం వారిని అసలు ఇక్కడ ఎలాంటి న్యాయం చేయగలుగుతాం వాళ్ళకు. అటు పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ అంశంపై ఎలా వాళ్ళు స్పందిస్తున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం ఏమంటారు? మేము లగుడ్చెర్ల అంశం పోలీసులు మనకు తెలిసిందే, వాళ్ళు ఒక ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. కానీ ఈరోజు గిరిజన ప్రాంతాల్లో చాలా ఇంతవరకు చాలా భూమికి సంబంధించిన ఆక్యుపేషన్ భూమి చేసుకుంది గవర్నమెంట్. కానీ ఇది సందర్భంలో లగుడ్చెర్లలో గిరిజనులపై ఇలాంటి దాడిని ఎలా చూడొచ్చు? అవి ప్రధానంగా గిరిజన తండాలు. లగచెర్ల ప్రాంతంలో ఒకటి పులిచెర్ల తండ, ఇంకోటి ఆర్బీ తండ. ఈ ఆర్బీ తండ, పులిచెర్ల తండ, అందులో ఇల్లు వాకిలి గ్రామం అన్నీ పోతాయి, సమస్తం పోతాయి. గ్రామం పోతుంది, వాళ్ళ భూములు కూడా పోతాయి. మొత్తం కలిపి 1300 ఎకరాలు అని గతంలో చెప్పారు. ఇప్పుడు ఇవాళ 12 అంటున్నారు. సరే 12 అయినా 13 అయినా. విషయం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో చాలా కేవలం డ్రై పంటలు పండడం, అంటే బోరు వర్షాధార పంటలు పండేవి ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆముదాలు వేసుకునేటోళ్ళు కానీ, లేకుంటే జొన్నలు పండించి, అంటే వర్షాధార పంటలే. వాళ్ళకి ఇరిగేషను, ఇప్పుడు జూరాల లాంటి ప్రాజెక్ట్స్ వచ్చి ఇరిగేషన్ ఉన్న ల్యాండ్స్, ఫర్టైల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో అది కరువు జిల్లా పేరు, వలసలు అవన్నీ మనకు తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాల్లో నీటి సౌకర్యం పెట్టుకొని బోర్లు వేసుకుని కానీ ఆ భూముల్ని బంగారం పండే భూములుగా మార్చుకున్న ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇందులో 75లో ఇందిరమ్మ ఇచ్చిన భూములు అవి. వాళ్ళ జీవితాలు ఇందిరమ్మ ఇచ్చిన భూములతో మారిపోయినాయి. ఎందుకంటే ఇందిరమ్మ ఇవ్వని, ఎన్టీఆర్ ఇవ్వని, రాజశేఖర్ రెడ్డి ఇవ్వని, ఎవరన్నా ఇవ్వని, పోడు భూములు కొన్ని కేసీఆర్ ఇవ్వని, వాళ్ళు ప్రజలు పోరాటాలు చేసి సాధించుకున్నారు భూములు. ఆ అరకొరగా ఇచ్చిన పట్టాల్లో కూడా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. మేము తెలంగాణలో దాదాపు 10-12 లక్షల భూములు విప్లవ పార్టీలుగా మేము పంచాం. మేము పంచినంత భూములు అసలు ఏ రాజకీయ పార్టీలు, వాళ్ళ మొత్తం కాంగ్రెస్ చరిత్ర అంతా తీసుకున్నా లేదా మధ్యలో పాలించిన వాళ్ళు ఎవరికీ లేవు. అలాంటిది అట్లాగే పల్నాడు లాంటి చోట్ల కూడా మేము భూములు పంచితే వాళ్ళ జీవితం మారిపోయింది. అంటే మాకు అర్థమైంది, 1 ఎకరం భూమి ఉంటే ఆ ఎకరం భూమి వాళ్ళ కనీసం ఆకలి సమస్యను తీరుస్తుంది, పంటలు పండే భూములు అయితే. అట్లాగే పర్రెలుగా మారినాయి. ఇప్పుడు మాకు నల్గొండలో ఉన్నాయి, మాకు పళ్ళ తోటలే ఏం లేవు. మా దగ్గర చాలా మంది పండ్ల తోటలే కాబట్టి ఉదయ సముద్రం ప్రాజెక్ట్ వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ డ్రీమ్ ప్రాజెక్టు, అంటే అక్కడ బోర్లు తప్ప ఏమీ లేవు. ఒక పెద్ద ఎత్తున చెరువులు తవ్వి దాంట్లో వాటర్ పంప్ చేసి స్థానికులకి ఇవ్వాలి అనే దాంతో చేస్తే అందరు సంతోషంగా భూములు ఇచ్చారు. కానీ నాకు తెలిసి ఒక పోరాటం కూడా నేను చూడలే, అంటే ఒక్క రైతు కూడా నేను ఇయ్యా అని పోరాడంగా చూడలే. కాబట్టి రైతులకు అర్థమైతే భూములు ఇస్తారు అనడానికి మా ప్రాంతం ఇప్పుడు ఇలా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ఉదయ సముద్రంకి ఎవరు ఇవ్వమని ఏమన్నా అన్నారా? అందరు వెల్కమ్ చేశారు. ఎందుకంటే అందరి భూముల్లో వాటర్ క్యాచ్మెంట్ పెరుగుతుంది. అది అంత పెద్ద చెరువు తవ్వించడం అంటే అది వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్. కొంతమంది రైతులు కొంతమంది త్యాగం చేశారు, కానీ అందరికీ లాభం జరిగింది. అయితే ఆ రైతులు కూడా నష్టం జరగకుండా మేజర్గా అవి పళ్ళ చెట్లే, కానీ చెట్టుకి భూమికి కలిపి ఇచ్చారు. కాబట్టి చెట్టుకి భూమికి కల్పించి తీస్తే వాళ్ళు ఎవరు బాధపడలే. అట్లాగే మహబూబ్నగర్లో కూడా అది కొడంగల్లోనే ఉన్నాయా పక్కన ఉన్నాయా చూసుకోండి మీరు, కానీ పడవబడిన భూములు కానీ, ఊరికే వర్షాధారిత పంటలు పండేవి కానీ, లేదంటే నేను చెప్పినట్టుగా బోర్లు వేసుకుని పళ్ళ తోటలు ఉన్నాయి కానీ ఉన్నాయి, అవి తీసుకోమనండి. ఎందుకంత మీకు పర్టికులర్ కొడంగల్లోనే చేయాలి? మీరేమన్నా రాజులా గెలిస్తే మీ నియోజకవర్గాన్ని ఏదో చేసి చూపించనికే? మీ సొంతమా? రాష్ట్రానికి సీఎం, కొడంగల్కి సీఎమ్మా? చెప్పమనండి, నేను కొడంగల్ వరకే పరిమితం అవుతా, ఈ రాష్ట్రానికి సంబంధించి బాధ్యత తీసుకోనని చెప్పమనండి పోనీ. కాబట్టి కొడంగల్ నీది అంటే నీది ఏంది? రేపు కేసీఆర్ నాది అనుకున్న చోట ఆయన ఓడిపోతే ఇంకొకరిదైంది. ఆ కోట కట్టించినాడు సెక్రటేరియట్, నేను కూర్చుంటాను, ఆయన కూర్చున్నాడా? మీరు కూర్చున్నారు. రేపొద్దున మీరు కూడా కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు. కాబట్టి ఇవి ఎమ్మెల్యేలు మెచ్యూర్డ్గా ఉండాలి, ముఖ్యమంత్రులు వీళ్ళు ఇంకా మెచ్యూర్డ్గా ఉండాలి.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న స్పృహని నిరంతరం కలిగి ఉండాలి. ఈ రోజు ప్రకటన చూసి నేను చెప్తున్నా. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఎక్కడ పెట్టినా వస్తాయి. పక్కన డ్రై ల్యాండ్లో, పడావబండ ల్యాండ్లో, పోరంబోకు ల్యాండ్లో మీరు పెడితే రైతులు బాగుపడతారు. ఎవరైతే భూమి ఇచ్చారో ఇంటికో ఉద్యోగం ఇవ్వండి, కరెక్ట్గా ఆర్ఆర్ ప్యాకేజీలు ఇవ్వండి. ఇక్కడ మీరు పర్టికులర్గా ఈ ప్రాంతం భౌగోళికంగా ఉపయోగపడుతుందంటే రైతులకి సరైన ప్యాకేజీలు ఇవ్వండి. అక్కడ 1300 తీసుకుంటే 700లో పైన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ కాబట్టి ఇవ్వమని అధికారులు చెప్పారు. అది రివోల్ట్ కాదా? వాళ్ళందరూ దుబాయ్ పోయి, గల్ఫ్ పోయి, ముంబై పోయి బాగా సంపాదించుకుని, సూరత్ పోయి కష్టపడి వాళ్ళు బంజారాలండి. భూమిలోంచి బంగారం పండిస్తారు వాళ్ళు. మీరు తెలంగాణలో బంజారా కమ్యూనిటీ గురించి తెలుసుకోండి. రెడ్లు చేయరు. చాలా ఊర్లలో, మా ఊర్లో రెడ్లందరూ 100 ఎకరాలు ఉన్నోడు కూడా 2-3 ఎకరాలు లేవు. ఏ రెడ్లు వ్యవసాయం అంతగా పడి చేయరు. ఆ కూసుని తింటారు, తిని తాగుతారు, అమ్ముకుని పెళ్ళిళ్ళు, సావులు, చదువులు చేస్తారు. 100 ఎకరాలు కూడా కరిగిపోతాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు భూమిలో శ్రమించరు. సీఎం గారు తెలంగాణ స్వభావాన్ని, తెలంగాణలో ఉన్న సమూహాల జీవన వైవిధ్యాన్ని, వాళ్ళ ప్రజల సంస్కృతిని కూడా తెలుసుకోవాలి. రెడ్లు, చౌదరీలు, వేలమలు వీళ్ళు ఎవ్వరు కష్టపడి భూమిలో పడి పనిచేసేవాళ్ళు కాదు. అదే బంజారాలు ముఖ్యంగా ఇంటిల్లి 10 పని చేస్తారు. చదువుకున్నవాడు ఎవడన్నా ఉంటే బయటకు పోతాడు, కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకుని బయటకు పంపే వరకు ఆ తల్లిదండ్రులు పిల్ల, జల్ల, ముసలి, ముతక అందరు చేస్తారండి. చేస్తేనే ఆ భూముల్లో వాళ్ళు బతికారు, ఆ భూముల్ని పెంచుకున్నారు, డెవలప్ చేసుకున్నారు. అవి కూడా పడవబడిన భూములే కదా. ఇందిరమ్మ ఇచ్చినప్పుడు బోర్లు వేసుకుని కొంచెం 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 బోర్లు పెంచుకుంటూ 3 పంటలు పండించుకునే స్థితికి వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఎంత శ్రమ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి. బంజారా కమ్యూనిటీ యొక్క జీవన వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కష్టపడే, శ్రమపడే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఆధిపత్య కులాలం, మాకు అవన్నీ అర్థం కాదన్నట్టు పోకడలు పోతే కుదరదండి. మస్తు పోకడలు పోయిన వాళ్ళ గతంలో ఏం పట్టించారో జనానికి తెలుసు. అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక డెవలప్మెంట్ కావాలంటే ఏదైనా అంటే భూమి తీసుకోవాలి జనం నుంచి, దానికి సంబంధించి ఆక్యుపేషన్ దాన్ని యాక్టివ్ అని తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక పబ్లిక్కి ఉపయోగపడుతుంది అంటే చేయాలి. ఎక్కువ ఇండస్ట్రీ కాబట్టి అది దాన్ని ఎంత అవసరం. చాలా ప్రైవేట్ కాలేజ్ వంటి కట్టడం జరిగింది, అక్కడ కూడా భూములు తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఇంత నెగిటివిటీ రాలేదు. ఇక్కడ కూడా వచ్చిందండి. నేనేమంటున్నా అంటే ఎక్కడైనా వచ్చినప్పుడు జనం నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు పాలకులు వినాల. ఎవరు ఇవాళ దామోదర రాజ నరసింహ మల్లన్న సాగర్లో లేను అని చెప్పమనండి. కాళేశ్వరం మీద నేను ఎప్పుడు మాట్లాడేది న్యాయం చెప్పమనండి. ఇలాంటి దాడులు జరగలేదు కదా, ఒకటి కలెక్టర్ పై దాడులు చేయడం. ఏదైనానండి, నేనేమంటుంటే కలెక్టర్ మీద దాడి, కలెక్టరే చెప్పిండు నా మీద దాడి జరగలేదు, అది దాడిగా మాట్లాడొద్దని కలెక్టరే చెప్పిండు. ఇవాళ విషయం ఏంటంటే ఈ 2 తండాలు మొత్తం పోతున్నాయి. ఇంకా 3 గ్రామాలు ఉన్నాయి 30-40% పోతే. ఒకటి లగచర్ల, ఇంకోటి పోలేపల్లి, అక్కడ ఒక పోలేపల్లి ఉంది, పోలేపల్లి, ఇంకోటి హాకింపేట. ఈ 5 గ్రామాల్లో 1300 ఎకరాలు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజలకి సరైన ప్యాకేజ్ అన్నా ఇవ్వండి. ఆ ప్యాకేజ్ వాళ్ళు సంతోషంగా అంగీకరించే విధంగా ఉండాలి. అట్లాగే వాళ్ళ ఇంటికి మీరు 2 BHK ఇల్లు ఇస్తామంటున్నారు. 1.5 2 కోట్ల పెట్టి ఇల్లు కొనుక్కున్న 2 BHK ఇంట్లో ఉంటారా? మరి తిరుపతి రెడ్డి ఇల్లు FTLలో వస్తే స్టే ఎందుకు తెచ్చుకోవాలా? వాళ్ళ సొంత బ్రదరు హైడ్రా మొత్తం చెరువుల్ని బాగు చేసి నదీ ప్రవాహాలని, నీటి ప్రవాహాలని అద్భుతంగా హైదరాబాద్లో పారించడానికి తలపెట్టిన హైడ్రాకి తిరుపతి రెడ్డి ఎందుకు సహకరించాడు? అక్కడ పోయి కాన్వాయ్లు వేసుకుని 40-50 కార్లు వేసుకుని పోయి అంటే బాగా టెర్రరైజ్ చేస్తున్నాడు. ఎందుకు? తిరుపతి రెడ్డి నాయకత్వం వరదిల్లాలి, జిందాబాదు. రేవంత్ రెడ్డి నాయకత్వం జిందాబాద్. మీ నాయకత్వాలు జిందాబాద్లో మీ మొఖాలు ఫ్లెక్సీల్లో పెట్టుకుని ఊరేగడానికి కాదండి మీకు పదవులు ఇచ్చింది. ఎంతో విశ్వాసంతో మీకు ఓట్లేసి మీకు అధికారాన్ని మీకు ఇచ్చారు, పగ్గాలు మీ చేతికి ఇచ్చారు. మీరు చాలా బాధ్యతగా ఆలోచించాలా. ఇక్కడ ఈయన FTLలో స్టే ఆర్డర్ తెచ్చుకోకుండా నేను హైడ్రా నోటీస్ని గౌరవిస్తున్నా అని మంచిగా దగ్గరుండి కూలబెట్టుకుని కూలగొట్టించుకుని ఆడగోవాలా. మీ ఇల్లు తీసేసుకుంటాం, మీ ఇల్లు కూలగొడతామని. వీళ్ళకేమో స్టే ఆర్డర్లు, వాళ్ళకేమో కూలగొట్టాల. వాళ్ళకి ఆ ఇల్లే 1.5 ఇల్లే, నీకు ఇంకా 10 ఇల్లు ఉండొచ్చు, అయినా నువ్వు స్టే తెచ్చుకున్నావు. అరే మీ ప్రాజెక్టును మీరు గౌరవించారు, ఎందుకు ఊళ్ళో వాళ్ళు గౌరవిస్తారు? పేదలు వాళ్ళకి బతుకు తెరువు అదే.
ఆ భూమి వాళ్ళకి బతుకుతారు. ఇప్పటికీ ఆ భూమిలో వ్యవసాయం జరుగుతోంది. పడవ బళ్ళే మీరు పెట్టినట్టు, మీ దొరలు పెట్టినట్టు, ఆధిపత్య కులాలు కమ్మారెడ్డి వెల్మాలు పెట్టినట్టు పడవలు పెట్టరు, లేకుంటే పనులతో చేపించుకోరు. వాళ్ళు కష్టపడి చేపించుకున్నారు. ఆ భూములు ఎందుకు ఇస్తారు? ఆ భూమితో వాళ్ళకి అనుబంధం ఉంది, ఆ భూమితో వాళ్ళకి జీవితం ఉంది, జీవనోపాధి ఉంది, బతుకు తెరువు ఉంది, భవిష్యత్తు ఉంది. ఆ ఇండ్లు తీసుకుని మీరు 2 BHK ఇల్లు ఇస్తారా? తీసుకోండి. మీ మినిస్టర్లు, మీ అధికారులు మీ బంగ్లాలు ఇచ్చేసి FTLలో ఎన్ని కట్టారు హైదరాబాద్లో? ఏవో 2-3 కాటసాని రాంభూపాల్ రెడ్డిదో పల్లం రాజు కొట్టేస్తే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొట్టండి, ఐమాక్స్ కొట్టండి, వైశ్రాయ్ ప్రభాకర్ రెడ్డిది కొట్టండి, చాలా మంది ఉన్నారండి. అన్ని కొట్టి వాళ్ళకి 2 BHKలు ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటే అందరు గౌరవిస్తారు. రాష్ట్రం అంతా మీరు ఎక్కడైనా సహకరిస్తారు. ఉన్నోడుకో న్యాయం, పేదోడుకో న్యాయమా? సరే, ఆ పేదోడికైనా మీ అభివృద్ధి రాబాయ్, మీకోసమే చేస్తున్నాం. దీన్ని మేము జాగ్రత్తగా డెవలప్ చేసి మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం, భూమికి భూమి ఇస్తాం, మీ ఇంటి విలువను కట్టి మళ్ళీ ఇల్లు ఇస్తాం, మీ ఇంటికి జాగాలు ఇస్తాం, ఇంటి విలువను కట్టిస్తాం అని చెప్పండి. ఆలోచిస్తారేమో. ప్రజల్ని కన్విన్స్ చేయకుండా మీరు భూములు తీసుకుంటామంటే, గతంలో పోడు భూముల పోరాటాలు ఏ దిక్కు లేని వాళ్ళు, అడవి మీద హక్కు ఉన్న వాళ్ళు, ఆదివాసీలు పోడు భూముల కోసం చేస్తే ఫారెస్ట్ని కొట్టేస్తున్నారు, గ్రీన్ బెల్ట్ పోతుందని ఫారెస్ట్ అధికారులు భూములు లాక్కోనే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా చెప్పారు పర్యావరణం, పచ్చదనం, వీళ్ళు కొట్టేసి మొక్కజొన్నలు వేస్తున్నారు అన్నప్పుడు మాకు అదే జీవనోపాధి, ఆ పోడు భూములే మా బతుకు తెరువని వాళ్ళు పోరాడారు. మరి ఆ పోరాటంలో మేమందరం ఉన్నాం, కేసులు పెట్టారు, అవన్నీ నడిచినాయి. మాతో పాటు మీరు ఎందుకు వచ్చారు? పచ్చదనం కావాలి, ఆదివాసీలు త్యాగం చేయాలి. ఎప్పుడు పేదోళ్ళు త్యాగాలు చేయాలండి. ఆదివాసి వీళ్ళు సజ్జులు పెడతారు, పేదోళ్ళు త్యాగం చేయాలి. కూకటపల్లిలో సజ్జు పెట్టారు. కూకటపల్లి పాత ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ అంటాడు, మనకి ఏసీలు కావాలి, మనకి అభివృద్ధి కావాలి. ఎవరు త్యాగం చేయకపోతే ఎట్లా అంటే, నీ కూకటపల్లి నియోజకవర్గ ప్రజలు చేయవను, అందరినీ ఇళ్ళనిచ్చి మంచి సెజ్జు పెట్టవనండి. హైదరాబాద్కి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర, ట్రాన్స్పోర్ట్కి దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది కూకటపల్లి ఇస్తే. ఇవరే నేనేమంటున్నంటే, పాలకులు ఎవరు వచ్చినా పేదవాళ్ళ మీద పడుతున్నారండి. ఇది చాలా కపట ప్రేమ, ఇది నిజమైన ప్రేమ కాదు. బంజారా హిల్స్లో కూడా పెట్టుకోండి, లేకపోతే అనేక శంషాబాద్ ఏరియాలో కూడా ఉంది కొంత. 3,000 ఎకరాలు తీసుకున్నారు ఎయిర్పోర్ట్కి, 1000 కూడా వాడాల, ఇంకా 2,000 ఉంది. లేకపోతే ఇంకా అవతలు ఉన్నాయి. నీకు రంగారెడ్డి కానీ, శంషాబాద్ కానీ, జడ్చెర్ల కానీ అనేక చోట్లు ఉన్నాయి. ఈ కొడంగల్ అనే సెంటిమెంట్ని పక్కకు పెడితే ఆ మాత్రం మీకు ఫార్మాసిటీ డెవలప్మెంట్ కోసం పెట్టండి, ఇండస్ట్రీ పెట్టండి, వేరే దగ్గర పెట్టాలని మీరు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగని చోట పెట్టండి అంటున్నాం, వద్దని మేము అంటున్నాం. అని ఇప్పుడు నా ప్రజలకు, నా కొడంగల్ ప్రజలకు ఈరోజు డెవలప్మెంట్ ఇంకా వేరే చేయండి, ఇంకా చాలా చేయొచ్చు కొడంగల్ ప్రజలకి. కొడంగల్కి సీఎం కాదండి ఆయన, మొత్తం తెలంగాణకి సీఎం అని మేము నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలంతా ఓట్లేసి ఆయన గెలిపించారని మేము నమ్ముతున్నాం. ఓన్లీ కొడంగలోళ్ళే గెలిపించకపోతే సీఎం అయ్యేవాడు కాదేమో, కానీ కొడంగలోళ్ళు గెలిపించకపోయినా ఆయన సీఎం అవ్వదలుచుకుంటే ఎమ్మెల్సీగాను ఇంకోటిగానో అవుతారు. అది కాదు విషయం. కొడంగల్ మాత్రమే నన్ను నిలబెట్టల. మీలాంటి ఉద్దేశిస్తూ కూడా వీళ్ళు అడ్డుకుంటుర్రు, రాయేస్తుర్రు, కాళ్ళు కట్టెలు పెడుతుర్రు, వీళ్ళు అంటే ఓర్వలేకపోతుర్రు అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఏమైనా మాట్లాడతాడండి. మాలో కేసీఆర్ రండి, కూర్చోండి. ఇప్పుడు మాలో కేసీఆర్నో బీఆర్ఎస్ నేతలను చూడాలనుకుంటే అది సరైనది కాదు. మేము పదే చెప్తున్నది, లగచర్లలో కొడంగల్ నియోజకవర్గమే నీకు ఎందుకు అంత పర్టికులర్? అక్కడ వాళ్ళు పంటలు 3 పంటలు పండించుకునే భూములు, ఎక్కడైనా 3 పంటలు పండించుకునే భూములు తీసుకోకండి. ఒకవేళ తీసుకోవాలంటే ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేసి వెల్కమ్ చేస్తే పోయి తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ డిఫెన్స్ కంపెనీలు కానీ, మనకి ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయండి హైదరాబాద్లో డిఫెన్స్, 100 ఎకరాలు ప్రజలు ఇచ్చారు. BHEL, BDL, IDPL, ఆల్విన్ అంటే ప్రజలు ఇంకా విలువైన భూములు హైదరాబాద్లో ఉన్నవి, హైదరాబాదు శివార్లలో ఉన్న భూములు ఇచ్చి అది ఒక ఇండస్ట్రియల్ పాలసీగా, లేదా చెర్రపల్లి, కుషాయిగూడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అన్ని ప్రజల భూములు ఇవ్వకుండా జరగల. అట్లాగే ప్రజలు భాగస్వామ్యం అయ్యారు అభివృద్ధిలో. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, మన గతంలో మేము వైజాగ్లో జిందాల్ పెడితే కూడా వ్యతిరేకించాం. జిందాల్ పెద్ద కాళీమాత బొమ్మను పెట్టి గుంటలు తవ్వుతుంటే ఆ కాళీమాతని గుంటల్లో పూడ్చి మేము జిందాల్ వెనక్కి వెళ్ళే వరకు ఉద్యమం చేసాం, అరెస్టులు అయ్యాం, జైలుకి వెళ్ళాం.
కళింగ నగర్లో పోక్సోది కూడా పోస్కోది కూడా మేము తిప్పికొట్టాం. 13 మంది చనిపోతే ఎక్స్ప్రెస్ హైవేని 485 days బ్లాక్ చేశారు. అప్పుడు కూడా మేము వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికాం. అంటే సీఎం చెప్తుందండి ప్రధానంగా అక్కడ ఒక పార్క్ కట్టాలని తీసుకురావాలంటే అక్కడ అన్ని ఫెసిలిటీ, అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, అక్కడ ఉన్న వ్యర్థాలను శుద్ధి చేయడానికి అనేక ప్లాంట్ కట్టాలంటే ఇంతగానో స్థలం అవసరం కాబట్టి వాళ్ళ డిపిఆర్ఏ లేదండి. ఎవరికి కథలు చెప్తారు? డిపిఆర్ పెట్టమనండి. అక్కడ డిపిఆర్ పెట్టి వ్యర్థాలు ఎక్కడ కృష్ణా నదిలో కలుపుతారా, ఏ నదిలో కలుపుతారు చెప్పండి? ఉన్న మూసిని ప్రక్షాళన చేస్తా అని వ్యర్థాలు ఎక్కడ కలుపుతారు? ఏది వీళ్ళకి ప్యాకేజీలు లేవు. మీకు ఫార్మా హబ్ వస్తుందంటే, ఫార్మా ఇండస్ట్రీ వస్తుందంటే కాలుష్యం. గతంలో ఫార్మా ఇచ్చి జీడిమట్ల ఏరియా మూసిలో కలిపారు. ఇవాళ మూసీలో సివరేజ్ అంటే ఓన్లీ డ్రైనేజే లేదు, కెమికల్స్ ఉన్నాయి. దాని మీద కూడా మాకు నడుస్తుంది. ఇప్పటికి 3 సార్లు ప్రభుత్వంతో మేము చర్చలకు వెళ్ళాం. మూసీ అంటే పీపుల్ ఉన్నారు. మూసీ రివర్ బెడ్ మీద 873 houses మాత్రమే ఉన్నాయి. మీరు 10,000 ఇళ్ళు ఎట్లా తీస్తారు? బఫర్ జోన్లో ఇళ్ళు తీయొద్దు. ఇప్పుడు అభివృద్ధి వాళ్ళు అనుకున్నది అభివృద్ధి కాదండి, ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తే అభివృద్ధి. నేను అదే చెప్తున్నా. హైదరాబాద్లో వీళ్ళ పుట్టకరాలే అభివృద్ధి చేయడానికి గత కొన్నేళ్లుగా చాలామంది చేస్తున్నారు కదా. ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుని చేసిన అభివృద్ధి ప్రజలు కోరుకుంటారు, సహకరిస్తారు. అదే అభివృద్ధి అంటారు. ప్రజలని నిర్బంధంతో కేసులు పెట్టి, భయపెట్టి, టెర్రరైజ్ చేసి, ఆడవాళ్ళని హింసలు పెట్టి, మగవాళ్ళని హింసలు పెట్టి, అందరూ కొడంగల్లో వాళ్ళంతా రేవంత్ ఓటర్స్ అండి. రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి ఆయన గెలిస్తే 6 గంటలు 8 గంటలు డీజీలు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు. ఏ యువత అయితే డీజేలు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకున్నారో ఆ యువతి వాళ్ళ జైళ్లలో ఉన్నారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? 3 పంటలు పండే భూములు ఇవ్వమన్నారు. 1.5 2 కోట్లతో పెట్టుకుని ఇళ్ళకి 2 BHK houses ఇస్తే మేము ఒప్పుకోమన్నారు. నువ్వు సరైన ప్యాకేజీ ఈ రోజు వరకు వాళ్ళతో మాట్లాడలా. ఇంత గొడవైనాక ఈ రోజు వచ్చింది 30 లక్షలు అనే మాట. నిన్నటి దాకా అసైన్డ్ భూములకు ఇవ్వమన్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా మీ అభివృద్ధి ఎప్పుడు కూడా మీ ప్రతాపం పేదవాళ్ళ మీద, దళితుల మీద, బీసీల మీద, వీళ్ళ మీదే ఉంటుంది. ఆధిపత్య కులాలు ఉన్న చోట లేదా అగ్ర కులాలు వీళ్ళు మొత్తం వీళ్ళవి ఎన్నో ఉన్నాయి, 100,000 ఎకరాలున్న తీసుకోండి. పడవబడిని హైదరాబాద్ రంగారెడ్డిలో కంపెనీల పేరుతో ఇచ్చినవి 500, 1000, 2000 ఎకరాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. అవి తీసుకుని చెయ్యండి. సిటీకి దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంటే అన్నీ ఉంటాయి. అవి మీరు ల్యాండ్ సర్వే చేశారు కదా, మీరు తీసుకోండి. అంటే ప్రతి వాడు బడాబాబుల భూములు ముట్టుకోకుండా పేదవాళ్ళు దాని మీద ఆధారపడి కుటుంబాలు ఊర్లు బతుకుతుంటే దానిపై ధ్వంసం చేస్తామంటే అది విధ్వంసమే. విధ్వంసం చేయడానికి వీలు లేదు అనేది మా అవగాహన. రెండోది, మేమేం చేయలేదు, మేము వెళ్ళి విజ్ఞప్తులు చేస్తున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు. కలెక్టరే నన్ను కొట్టలేదు అని కలెక్టరే స్వయంగా చెప్పాడు. దాన్ని దాడిగా మాట్లాడొద్దని. కానీ వీళ్ళు కొట్టారని 80 మంది మీద ఇప్పటికే 80 మందిని లోపలేశారు. ఆడవాళ్ళని తలుపులు పగలగొట్టి ఆడవాళ్ళని బయటికి లాగారు. అంటే ఇంకా మిగతా మగపిల్లలు కొంతమంది పారిపోయి భయంతో వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కోసం వెతకడానికి కూడా విపరీతంగా. ఎందుకంత కక్ష? అభివృద్ధి చేయాలంటే అంత కక్షగా వ్యవహరించక్కర్లేదు కదా. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ FTLలో హైడ్రా డ్రామా ఆడుతూ వీళ్ళు FTL నోటిఫికేషన్ వచ్చిన తిరుపతి రెడ్డి ఆదర బాదర ఇవాళ నోటీస్ ఇస్తే తెల్లారిపోయి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాడు. ఈయనకి ఏం పనండి? మీ అన్న నియోజకవర్గం, మీ అన్న సీఎం అయితే నువ్వు పోయి కాన్వాయ్లు వేసుకుని జనాన్ని భయపెడతాడు. స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, వాల్ రైటింగ్లు రాస్తున్నాడు, రాపించుకుంటున్నాడు. అక్కడ పోయి 30, 40, 50 కార్లతో కాన్వాయ్లతో వెళ్ళి తిరుపతి రెడ్డి ఎందుకు అక్కడ దౌర్జన్యం చేస్తున్నాడు, జులుం ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా ఏంటి? ఇప్పుడు అందరికీ జనంలో ఒక ఫీలింగ్, సీఎం కుటుంబానికి సంబంధించిన అబ్బాయి అది ఫార్మాసిటీ, వాళ్ళ అల్లుడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బంధువులు, ఇవన్నీ చాలా వినిపిస్తున్నాయి. అంటే మీరు సీఎంలో అయితే మీ బంధువులకి, మీ ఇళ్లలో మీ కొడుకులకి, మీ అల్లుళ్ళకి, మీ అన్నదమ్ముల పిల్లలకి, వాళ్ళందరికీ చేసుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది. వార్ రూమ్ స్ట్రాటజీలు వేసి గత 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలని, పాలకుల్ని దించి మిమ్మల్ని తెచ్చుకుంది మీ సొంత అభివృద్ధి కోసమా? మీరు హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మేమేం అనలేదు, అడ్డుపడలేదు. మీరు మూసీకి వచ్చి పేద ప్రజలు 10,000 ఇళ్ళు తీస్తామంటే ఖచ్చితంగా 10,000 అని సీఎం ప్రకటించాక మేము దిగి మొత్తం మూసీలో ప్రజలు మేము కూడగడుతున్నాం. అక్కడేమో అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. ఎవ్వరూ అడ్డుకోట్లా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయేమో, వాళ్ళకి అలవాటు చెత్త రాజకీయాలు. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే చేసిన ప్రతి పోరాటంలో వీళ్ళు మా ఎమ్మడి బడి వచ్చారు.
మా మీద కేసులు పెడితే వచ్చి ఖండించారు. ఇప్పుడు నా మీద ఊపా ఉంది. ఆ ఊపాని రేవంత్ ఖండించాడు. మల్లు రవి నాకు కుదరట్లేదు అక్క, మల్లు రవి గారు వస్తున్నారని మాట్లాడారు. నా మీద కేసు ఎత్తేస్తామన్నారు. ఇవన్నీ మా మీద గత ప్రభుత్వాలు కేసులు పెడితే మీరు ఖండించారు. కేసులు ఎత్తేయించడానికి పోరాడతామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి ఆ కేసులు ఎత్తేయకపోగా కొత్త కేసులు పెడుతున్నారు. ఇదేంటి? నిన్న మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నాం, పోలీసులు మాతో రమ్మన్నాం. మేము తుంకిపెట్ల దగ్గర మాతో ఆపితే మేము జనాలను రెచ్చగొట్టడానికి వెళ్ళట్లే, మీరేమో పోలీసులు మేమేం అనలేదు అంటున్నారు. ప్రభుత్వం ఏమో పోలీసులను కొట్టారు, అధికారులను కొట్టారని కేసులు పెడుతున్నారు. ఎందుకు అక్కడికి పోతే ఇప్పుడు పొలిటీషియన్స్ మేము హామీ ఇచ్చామండి. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కే వచ్చాం. 8 మంది మాతో మేము మీడియాని తీసుకెళ్ళాలా. ప్రొఫెసర్స్ ఉన్నారు, మా ఉమెన్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఉన్నారు. 2 కార్లలో 8 మంది వెళ్ళాం. మీరు మాతో పాటు మీ వాళ్ళ చాలా వెహికల్స్ ఉన్నాయి, మమ్మల్ని ఆపడానికి పెట్టుకుని తీసుకుని రండి, మా చుట్టూ మీరు నిలబడండి. మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. ప్రభుత్వం చేయాల్సిన సేకరణ, మీరు భూసేకరణకి వెళ్ళారు కానీ ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. మేము కేవలం నిజ నిర్ధారణకు వచ్చాం. ప్రజలు ఏం చెప్తే అది నోట్ చేసుకుంటాం. ఒక్క మాట కూడా మేము మాట్లాడం. అట్లాగే పోలీసులు కూడా మేము రమ్మన్నాం, మాతో పాటు మీరు కూడా రండి. అక్కడ మీకు రక్షణ లేదంటే జనం మమ్మల్ని పిలిచారండి, మాకెందుకు రక్షణ ఉండదు? ఇంతకన్నా హై టెన్షన్ దాంట్లో కూడా జరుగుతుంది అంటే జనం నుంచి మీకు ప్రమాదం అంటే మాకు జనం నుంచి ఉండదు. ఆ పార్టీలు ఏమైనా చేస్తే అంటే ఏ పార్టీ, కాంగ్రెస్ వాడికి అంత దమ్ముందా? బీఆర్ఎస్ చేయడు మమ్మల్ని, బీజేపీ చేయదు, చేస్తే మీరే కాంగ్రెస్ అంత దమ్ముందా? మా వంటి మీరు చేసే దమ్ముందా? ఎవడొస్తాడో రమ్మనండి అని కూడా మేము ఛాలెంజ్ చేస్తాం. కాబట్టి మాకు భయం లేదు. ఆ 5 గ్రామాలకు వెళ్తాం, మేము రిటర్న్ వస్తాం. మా ప్రోగ్రాంలో ఆ 5 గ్రామాలు అయ్యాక పోలీసుల దగ్గరకు వచ్చి సిఐ, డిఎస్పీ, ఎస్పీని కలిసి, వికారాబాద్ పోతే ఎస్పీ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, వాళ్ళిద్దరు ఒపీనియన్ కూడా మేము తీసుకోవాలనుకున్నాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే వన్ సైడ్ కాదండి. మేము ప్రజల వర్షన్ తీసుకుని, పోలీస్ వర్షన్ తీసుకుని, కలెక్టర్ వర్షన్ కూడా తీసుకుంటాం. అప్పుడే మేము రిపోర్ట్ విడుదల చేస్తాం. అయినా సరే మీరు పోవద్దు, మీకు ప్రమాదం అంటే ఎవడండి? మాకు తెలంగాణలో మమ్మల్ని తిరగనీయకుండా చేసేవాడు ఎవరో చెప్పండి అన్నాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది కూడా అన్నాం. మీ సీఎం తెలంగాణ కోసం ఒక్కరోజు పని చేయలేం, మేము చేస్తాం. మేము దెబ్బలు తిన్నాం, మేము కేసులు పెట్టించుకున్నాం, తెలంగాణ కోసం పెట్టించుకున్నాం. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పెట్టింది, ఇవాళ మీరు పెడుతున్నారు. దేనికి భయపడే వాళ్ళం కాదు మేము. మీరు మమ్మల్ని ఆపితే మంచిగా ఉండదని చెప్పాం. నిన్న బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయిపోయారు, ఇవాళ సిపిఎం వాళ్ళు అయ్యారు. మీరు ఎందుకు? మేము ఎందుకు అరెస్ట్ అవ్వడానికి వచ్చామా? అంటే వాళ్ళు పొలిటీషియన్స్ ఒక పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ వాళ్ళకి షో స్టంట్ చేసుకుని పోతారండి బీజేపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు. నేను చెప్పాం, ఇదే సిపిఎం నందిగ్రామ్, సింగూరు చేస్తే ఇక్కడ నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినాం, అక్కడ చేసినాం. నందిగ్రామ్, సింగూరు చేసినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, అక్కడ ప్రజలు చేసిన పోరాటానికి మద్దతు పలికినాం. మన పక్క ఊరికి మమ్మల్ని రావద్దంటే ఎట్లానా? ఒరిస్సాకి వెళ్ళాం, కళింగనగర్ వెళ్ళాం, జిందాల్, వైజాగ్ వెళ్ళాం. ఇవాళ ఏదో కొత్తగా మేము రావట్లేదు. ఏ పరిశ్రమలు పెట్టినా ఎందుకు? అపాచీ కంపెనీ వాళ్ళు జనం గోడు ఏడ్చి మాకు పిలిచారు. గన్నేరు పప్పు కొట్టుకుని జనం భూమి ఇచ్చినందుకు అపాచీ కంపెనీలో జాబులు ఇచ్చి తీసి పడేస్తున్నారు. అది కూడా ఇంటికి ఒకటి ఇవ్వలే, ఆడాడ టోకెన్ ఇచ్చినారు. నెల్లూరు శ్రీ సిటీ సెజ్కి వెళ్ళాం. మేము అవన్నీ చెప్పాం. మేమేమో మొదటిసారి చేయట్లేదండి, మాకు అలవాటే. మీరు అనవసరంగా ప్రజల పక్షాన పనిచేసేవాళ్ళం. పదవులు కూడా మేము ఏ రోజు తీసుకోలేదు, ఏ ప్రభుత్వం నుంచి నజరానాలు తీసుకోలేదు. మీరు మమ్మల్ని ఎందుకంటే మాకు తెలుసండి, మీరు చెప్పేవన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే. మీరు పదవులు ఆశించరు, మీరు ప్రజల కోసమే పనిచేస్తారు. మాకు పంపిన ఆ గ్రామాల్లో మహిళలు మాకు పంపిన మెసేజ్లు, ఆడియో రికార్డ్స్ చూపించాం, అన్ని విన్నారు, చూశారు. కరెక్టే మేడం, మీరు వెళ్ళేది మీరు వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్తున్నారు, మీకు పొలిటికల్ మోటివ్స్ లేవు, మేము ఒప్పుకుంటాం, కానీ మీరు వెళ్ళొద్దు. రీజన్ ఏంటో చెప్పండి. ఇంతవరకు మీరు పర్మిషన్ తీసుకోవాలి ఎస్పీది అంటే నేను అన్నాను, 40 ఏళ్లలో నేను ఎప్పుడు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి. ఎన్కౌంటర్లలో జనాలు అక్కడ ఎన్కౌంటర్లో మనుషులు చంపేసినప్పుడు, శవాలు అక్కడ పడి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మీడియాని ఆపుతారు పోలీసులు. మేము వెళ్ళినా ఆపారు, ప్రజలు వెళ్ళినా ఆపారు, అంటే మీడియా వెళ్ళినా ఆపారు. ఇప్పుడు మీడియాని కూడా వెళ్ళిన ఇట్లా. అంటే నేనేమన్నానంటే, ఇన్నేళ్లలో మల్లన్న సాగర్ మీద, కాళేశ్వరం మీద కూడా పోరాడాం కదా. అక్కడ ప్రజలు దామోదర్ రాజనరసింహ మద్దతుతో రోజులు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నిర్బంధం ప్రయోగించాలని చూసింది, కానీ మమ్మల్ని ఆపలేదు. అంటే నేనేమంటున్నానంటే,
ఈ 40 ఏళ్లలో గ్రామాలకు నిజ నిర్ధారణకు వెళ్ళకపోవడం అనేది నక్సలైట్ ఏరియాలో జరిగింది. ఒక నక్సలైట్ ఏరియాలో మాత్రమే నిజ నిర్ధారణకు వెళ్ళినప్పుడు ఆపారు. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అది మీరు చెప్పండి. అంటే దేనికి సమాధానం ఉండదు, వెళ్ళొద్దు, సిచ్యుయేషన్ బాగాలేదు, మీరు రండి అయితే అంటే మేము కూడా రాము, మాకు కూడా రక్షణ లేదంటే మేము ఇస్తాం మీకు రక్షణ అని చెప్పాం. పోలీసులు మీకు రక్షణ మేము ఇస్తాం అన్నాం. ఇక ఏదావాదా అరెస్ట్ చేశారు. ఆ గొడవలో మేము అరెస్ట్ కామన్నాము, ఆ గొడవలో బట్టలు చిరిగినామన్నా ఇది జరిగింది. దీని తర్వాత కూడా ఈ రోజు సీఎం స్టేట్మెంట్ చూసాం. ఆయన రెచ్చగొడుతున్నాడు కానీ ఆలోచించట్లేదు. మీరు ప్రజలని, మాకేందండి బాధ, ఆ 5 గ్రామాల ప్రజల్ని కూర్చోబెట్టుకుని బాబు మీకు ఈ ప్యాకేజీలు ఇస్తాం, మీరు మంచిగా బతికేలాగా చూసే బాధ్యత నాది, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది కొడంగల్. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పక్కనే ఉన్నారుగా క్యాబినెట్ లో, అడగండి ఉదయ సముద్రం మా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అక్కడ రైతులు ఒకటి అర ఇవ్వనంటే వాళ్ళు కన్విన్స్ చేశారు, ఇచ్చారు. ఏ ప్రాజెక్ట్ లో అయినా మేము ఇవ్వం మా భూములు అనే రైతులు ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా భూమితో వాళ్ళకి అనుబంధం. భూమి ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఒక మాట చెప్తున్నారు, ఈ మూసీ దాంట్లో కానీ అన్నిట్లలో, దామగుండం అన్నిట్లలో ఫైట్ జరుగుతుంది కదా. ప్రజలు యునెస్కో చెప్తుంది, UN చెప్తుంది, ఒక ఇల్లు వాకిలి మనం చూస్తాం భూమి, వీటన్నిటితో పాటు వాళ్ళ మెమొరీస్, వాళ్ళ జ్ఞాపకాలు చెరిపేసే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. అంటే కొన్ని ఏళ్ళ పాటు 75లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే అప్పటి నుంచి ప్రజలు ఉన్నారు, ఇంకా ముందు నుంచి కూడా ఉన్నారేమో బహుశా. వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న అనుబంధం కానీ, ఎమోషన్ కానీ, బాండింగ్ కానీ, ఆ మెమొరీస్ని చెరిపేసే రైట్ కూడా లేదు. అది కూడా మానవ హక్కుల ఉల్లంఘనగా హ్యూమన్ రైట్స్ డెఫినేషన్లో ఉంది. కానీ మన ప్రభుత్వాలకు ఏం పట్టవు. మీరు చేసేది అభివృద్ధి అంటే ఫస్ట్ మీ ఇళ్ళని ఇవ్వండి, మీ కాలనీలను ఇవ్వండి. ఎవడు పాడైపోయిన క్వార్టర్స్ ఉన్నాయి, అవే చేయరు. అందుకని ఇవన్నీ కాదండి, ప్రజలను కన్విన్స్ చేస్తే తీసుకోండి, లేకపోతే మూవ్. ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇక్కడ ఒకటి ప్రశ్న, అక్కడెక్కడ పోయి పాదయాత్ర చేసిన జనాల దగ్గరికి తన కొడంగల్ అభివృద్ధి చెందాలని సీఎం అనుకుంటున్నాడు. ఆ ప్రజలతో 5 గ్రామాలతో ఒకసారి కూర్చొని మాట్లాడి తానే ఇప్పటి వరకు కూర్చోలేదండి. వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న, అసైన్ ల్యాండ్స్ 735 ఏమో ఉన్నాయి అంటే అవి గవర్నమెంట్ భూములు, వాటికి ఇవ్వమన్నారు. చాలదా రివోల్ట్ రావడానికి? 1300లో 700 చిల్లరికి నీవు నష్టపరిహారం లేదని ముందు మాట్లాడావు. ఈ రోజు కూడా అసైన్డ్ భూములకి ఇస్తామని లేదు. నీకు అక్కడ జీవనోపాధి కూడా ఉంది కదా. కుటుంబాలు ఉన్నప్పుడు ఆ వ్యవసాయం బేస్ చేసుకుని బతికే కూలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ లైవ్లీహుడ్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళ ఇల్లు వాకిలికి ఆర్ఆర్ ప్యాకేజీ కరెక్ట్గా ఇవ్వండి, లేదా మూవ్ చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొత్తగూడెం పరిధిలో పుడుకుడి చిలక ఎయిర్పోర్ట్ తెచ్చారు. 3000 ఎకరాలు, అప్పుడు వీళ్ళు 1300. 3000 ఆదివాసులు మేము భూమి ఇవ్వమన్నారు. అది 170కి 5th షెడ్యూల్కి వ్యతిరేకం కూడా. అయినా జలగం ప్రసాద్ రావు ఫోర్స్ఫుల్గా మొదలు పెట్టాడు. సర్వే కూడా జరగనీలా. అది మేమే లీడ్ చేసాం మూమెంట్. పుణుకుడు చిలక, బంగారు చిలక, ఎర్ర చిలక, తోకబందాల, మర్రిగూడెం, ఈ 5 గ్రామాల పరిధిలో పుణుకుడు చిలకకి మొత్తం ముందుకు వచ్చేసారు. ప్రభుత్వం చాలా ఫోర్స్గా వచ్చింది. ఎన్ని మెమరాండాలు ఇచ్చాం, ధర్నాలు చేసాం, ఆగలే. ఆఖరికి సర్వే వస్తే ఆదివాసులు వాళ్ళని కొట్టారు. దెబ్బకి తోక ముడుచుకుని ప్రాజెక్టు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. తెలంగాణ గవర్నమెంట్లో కూడా క్లోజ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, ప్రజా ఆందోళన బలంగా జరిగిన చోట. అందుకని ఏ విధంగా చూసినా రేవంత్ అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాడు. గత ప్రభుత్వాలు చేసిన పోకడలే వాళ్ళు చేసిన పనులే వీళ్ళు చేస్తున్నారు. ప్రజల మీద ఆ ప్రభుత్వాలు ఎట్లా అయితే విరుచుకుపడ్డాయో వీళ్ళు అలాగే చేస్తున్నారు. అంతకన్నా గతంలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్స్ వెళ్లకుండా మమ్మల్ని ఆపిన వాళ్ళు ఎక్కడా లేరు, కానీ వీళ్ళు ఆపుతున్నారు. బీజేపీ వెళ్తే ఆపారు, సిపిఎం వెళ్తే ఆపారు, మేము వెళ్తే ఆపారు, ఇవాళ లెఫ్ట్ పార్టీలు వెళ్ళి అదేం జరుగుతుందో చూడాలి. నిన్న పౌర హక్కుల సంఘాల వాళ్ళు వెళ్తే ఆపారు. సరే మేడం, ఇట్లా ఓకే అంటే గవర్నమెంట్ తీసుకోవడం ఇవన్నీ తీసుకోవడం అంతా ఓకే జరుగుతూ ఉంటాయి, కామన్గా జరిగేది. కానీ ఇక్కడ వచ్చేసి పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళ మీద ఇష్టం ఉంది 3rd డిగ్రీ అంటారు చాలామంది. ఇవి కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి, అక్కడ మీడియా వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు
వాళ్ళ దెబ్బలు అవి చూస్తేనే నిజంగా ఇంత ఘోరంగా చేస్తారా పోలీసులు, వీళ్ళు పోలీసులా లేకపోతే వాళ్ళకి ఏజెంట్ లెక్క మారిరా అని ఒక డౌట్ కూడా వస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు, వాళ్ళకి ఎట్లా మనం న్యాయం చేయాలి? వాళ్ళు ఇబ్బంది పడ్డారండి. మాకు వచ్చిన మెసేజ్ల్లో మేము అవి కూడా చూపించాం, వాళ్ళు ఎలాంటి బూతులు మాట్లాడారు, ఎట్లా జనం ఇబ్బంది పడుతున్నారు, మహిళలు చెప్తున్నారు. అవి వాళ్ళని బయటికి రానివ్వండి, మాట్లాడనివ్వండి, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకొనివ్వండి. అట్లాగే వాళ్ళ మీద ఈ రకమైన దాడి ఏసీపీ ఆయన్ని మార్చారు. ఇప్పుడు మేము మొన్న వెళ్ళినప్పుడు ఉన్న శ్రీనివాసరావు ఆ ముందు రోజే వచ్చాడు, అతన్ని ఇప్పుడు మార్చేశారు. ఎస్పీ ఉన్నాడు, ఆ సిఐ శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. అదేదో ఆయన సీఎం నియోజకవర్గం ఆయనకు సొంతం అయితే ఈ శ్రీధర్ రెడ్డి సిఐకి కూడా ఆ నియోజకవర్గం సొంతమైనట్టు, సీఎం ఆయన సొంతమైనట్టు మాట్లాడుతున్నాడు. ఏసీపీ అంతకుముందు రోజే వచ్చాడు, ఆయన సాఫ్ట్గానే ఉన్నాడు ఆ రోజు మట్టికి, తర్వాత సంగతి తెలీదు. బట్ ఎస్పీకి నేను ఫోన్ చేసి మాట్లాడా, కోదండరామ్ సార్కి మేము మాట్లాడాం. కోదండరామ్ సారు ఎస్పీకి చేసి వెళ్ళనివ్వండి, వాస్తవాలు బయటకు వస్తాయి కదా అన్నారు. మేము ఇంకోటి కూడా చెప్పాం, జనం భూములు ఇస్తామని చెప్తే అది కూడా చెప్తాం మా ఫ్యాక్ట్ ఫైండింగ్ లో, జనం ఏం చెప్తే అదే చెప్తాం అన్నాం. సార్ కూడా కన్విన్స్ చేశారు. అట్లాగే ఎమ్మెల్యేతో మాట్లాడారు సారు, ఎవరితో మాట్లాడినా మమ్మల్ని నిలవ చేయాల. అంటే ఏంటి అసలు ఇదంతా? రెండోది ఏంటంటే ఎస్పీ గారితో నేను మాట్లాడాక నన్ను మొత్తం ఆ మహిళా పోలీసులు లాగుతుంటే నేను సీతక్క గారికి చేశా. ఆగండి, మీరు అందులో వినొచ్చు, ఆగండి, నేను ధనసిరి సీతక్కకి చేస్తున్నాను అంటే. గతంలో మేము పొడుభూములు పోరాటం చేస్తే మా ఆయనగా నడిచిన వాళ్ళు, మాతో నడిచిన వాళ్ళు, గతంలో అన్ని ఉద్యమాల్లో ఏమి రేవంత్ రెడ్డి లెఫ్ట్ విప్లవ పార్టీల వేదికలు ఎక్కలేదా? చెప్పమనండి. 10 ఏళ్లలో ధర్నా చౌక్ కోసం కానీ అనేక పోరాటాలు జరిగినాయి, ఆర్టీసీ కానీ ఎన్నో జరిగినాయి. అన్నిట్లలో ఆయన ఎట్లా వచ్చాడు? మీరు ప్రతిపక్షంలో ఉంటే పోరాటాలు, ఇదే బీఆర్ఎస్ కూడా అదే చేసింది. ఆ రోజు అధికారం, ప్రజల మీద దాడి, ఈ రోజు పోరాటాలు అంటున్నారు. కాబట్టి పాలక పక్షాలను పక్కకు పెడితే ప్రజల ఆకాంక్షలు ఏంటి, ప్రజల బాధ ఏంటి, ప్రజల సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి వెతకాలి. అట్లా వెతికే క్రమంలోనే ఉన్నాయి మా ప్రజా సంఘాలన్నీ కూడా. ఆ ప్రజా సంఘాలు కానీ, వ్యక్తులు కానీ, రైతు స్వరాజ్య వేదిక కానీ ఎంతో కాలం ఈ రేవంత్ కన్నా, కేసీఆర్ కేటీఆర్ల కన్నా భూమిని నమ్ముకున్న బతుకుతున్న రైతుల కోసం, వాళ్ళ ఆత్మహత్యల మీద, ఆ రైతు కుటుంబాల కోసం, ఆ రైతులకి న్యాయమైనటువంటి రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం కోసం పనిచేసే సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరితో మాట్లాడాడు, ఎవరిని పట్టించుకోడు, ఆయన ఇష్టం వచ్చిన అభివృద్ధి అని మాట్లాడి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు ప్రజలు ఆశించింది మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ప్రజలు ఏ ధర్మాగ్రహంతో గత పాలకులను దించారో ఇవాళ ఆ ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోకుండా పోకడలు పోతే ఆ పాలకులకు జరిగిన శాస్తే మీకు జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకటి ప్రశ్న, కొందరిని నయాన్నో భయాన్నో కొందరిని ఒప్పించుకుంటారు, కొందరు లేకపోతే ఏదో బెదిరించో లేకపోతే అది ఇస్తామో కొంచెం తాయిదాలు ఏదో చూపించి ఒప్పించుకుంటారు. కొంతమంది పైన ఒక అంటే వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ఒక బీఆర్ఎస్ కార్యకర్తలను లేకపోతే వీళ్ళని చెప్పేసి టార్గెట్ చేసి మరి వాళ్ళు ఇబ్బంది. అది ఉట్టిదండి. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు వెళ్ళడం వలన కొంతమందిని వాళ్ళు పిక్ చేస్తుండొచ్చు. కానీ ఇవాళ అరెస్ట్ అయిన 80 మంది పిల్లల్లో ఎక్కువ మంది, నేను చెప్తున్నా కదా, మీరు ఆ ఫోటోలు ఉన్నాయి, ఈ ఫోటోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గెలుపుని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు, రేవంత్ ఓట్లు వేసిన వాళ్ళు, ఆ గ్రామాల్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఏంటో తీయమనండి. టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి. యాక్చువల్గా ఇది రేవంత్ నియోజకవర్గం, సీఎం మనకు దగ్గర, సీఎం నియోజకవర్గం, మన భూములు పోకుండానే ఒక కాంగ్రెస్ నాయకుడు వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అధికారులు వచ్చినప్పుడు వెనక నంగిగా నిలబడితే వాడిని కొట్టింది. ఆ కాంగ్రెస్ లోకల్ నాయకుడిని కొట్టారు. వీళ్ళందరినీ కొట్టలేరు నిజానికి. సరే, వాళ్ళకి ఏదున్నా కోపం కొట్టినా కూడా ఏం చేయలేం. రేపు నీ నియోజకవర్గం నువ్వు పోతే నిన్ను కొట్టినా కూడా ఏం చేయలేం. జనం కోపం వస్తే ఏదైనా చేస్తారు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ని తీసుకొచ్చి దోబుచులు అడ్డం కాదు, టీఆర్ఎస్ ని పక్కకు పెట్టండి. జనం టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ ఇష్యూని తీసుకుంటే వాళ్ళు ఓటర్లు కాదు, వాళ్ళవి గ్రామాలు కావు, వాళ్ళ ఈ సమస్యలు కావా, భూములు కావా. అందుకని అట్లా ఆలోచించడం కాదండి. దీనికి పరిష్కారం వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళల మీద దాడులు చేయడం, పౌర హక్కుల సంఘాలు, నేతలు, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ నోర్లు మోపించి వెళ్లకుండా టెర్రరైజ్ చేసి పోలీస్ పికెట్లు లగచర్లకు ఉంది, హకింపేటకు ఉంది,
పోలేపల్లికి ఉంది, పులిచెర్ల తండాకు ఉంది, ఆర్బీ తండా రోటిపొడి తండాకి అన్ని పోలీస్ పికెట్లు పెట్టారు. ఆ ఊర్లో బంధువు వస్తున్నా ఆయన ఆ ఊరోడైతే ఆధార్ కార్డు చూపించాలి. బంధువు వస్తే ఆ ఊరోడు ఫోన్ చేసి వీడు మావోడే పలానా పని మీద వచ్చాడంటే పంపుతున్నారు. ఇదేంటి మరి 5 గ్రామాలు దిగ్బంధనం చేయడం ఏంటి? పోలీసు రాజ్యమా ఏంటిది? నీ నియోజకవర్గ ప్రజలు నువ్వెందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నావు? ఇంకా గత పాలకుల కన్నా ఘోరంగానే ఉంది కదా ఇది. దీనిపైన మీరు ఎలా పోరాటం చేయబోతున్నారు మేడం? ప్రజలు పోరాడితే మేము ఉంటామండి. ఇది మేము నడిపిస్తున్న పోరాటాలు కాదు. ప్రజలు కోరుకుంటే ప్రజలు కోరుకుంటే అక్కడికి వెళ్ళాము నిన్న. ఇప్పటికీ నేను ఇందాకే చెప్పని ఆ గ్రామంలో మేము మొదలుపెట్టిన పోరాటం ఏం లేదు. వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్తే వెళ్ళనివ్వల. ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్తాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చిన మద్దతు ఇస్తాం. వాళ్ళు పోరాడితే వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళు కన్విన్స్ అయితే సీఎం ఏం చేస్తాడో చేసుకోమనండి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీరైతే పోరాడుతూనే ఉంటారు. కానీ గత ప్రభుత్వాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఆశలు పెట్టుకున్నాం. వచ్చిన తర్వాత అంటే తర్వాత తరుణంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పాలన మనం చూసాం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డిఫరెన్స్ మీకు కనిపించిందా, లేకపోతే ఏమన్నా మార్పు ఏదైనా వచ్చిందా? డిఫరెన్స్ గురించి మాట్లాడంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ అండి. ఎందుకంటే మా స్టార్ట్ గత పాలకులు ఉద్యమకారులను కానీ ప్రజా సంఘాలని కానీ ప్రజల సమస్యలు కానీ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాల. సరే వీళ్ళు మొన్నటిదాకా కొన్ని మూసి కానీ కొన్ని విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మూసి ఉంది, మేము అబ్జెక్ట్ చేసాం, అక్కడ ప్రజలు అడ్డుకున్నారు. ఆ ప్రజల్ని వాళ్ళ తరఫున నిలబడిన వాళ్ళు పిలిచి 3 రౌండ్లు చర్చించారు. అట్లాగే కొన్ని సమస్యల మీద చర్చించారు. కనీసం వీళ్ళు డైలాగ్ జరుపుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు కదా అని చూస్తున్నాం. మరి అదే ఈ ప్రాజెక్టుకి వచ్చే వరకు అది కూడా లేదు. లగచర్లలో ఆ డైలాగు లేదు, ఆ రకమైన చర్చలు కూడా లేవు. అసలు ప్రజల్నే కూర్చోబెట్టి మాట్లాడట్లేదు. ఆ గ్రామానికి సంబంధించిన ప్రతినిధులు పిలిచి మాట్లాడలేదు. అంతా నేను చెప్పా కదా. కాబట్టి వీళ్ళు గతం కన్నా మెరుగు అని చెప్పడానికి ఏమీ ఏ రకమైనటువంటి ఆనవాళ్ళు కనిపించట్లేదు. మొదట్లో కొంచెం మాట్లాడారు, పర్వాలేదు, తెలుసుకుంటున్నారు, వాయిస్ వింటున్నారు అనుకున్నాం. మరి లగచర్లకు వచ్చే వరకు వాయిస్ వింటున్నట్టు కూడా అనిపించలా. రేపు ఎట్లా ఉంటుందో తెలీదు. కాబట్టి నిర్బంధ విధానాలతోటి మీరేదో సాగిస్తామంటే అయినా పర్లేదు, ఎంత నిర్బంధము ప్రయోగించైనా నేను కోట కట్టా, ఆ కోట చరిత్రలో మిగిలిపోతుంది అని కేసీఆర్ అనుకున్నాడేమో. ఈయన కూడా కొడంగల్లో ఏదో పెడితే నా చరిత్రలో మిగిలిపోతా అనుకున్నారేమో. అంత మాత్రాన మీకు దక్కేది మీ పార్టీలకి మీ ప్రభుత్వాలకు దక్కేది ఏం లేదు. అది కూడా మీరు అర్థం చేసుకుంటే మంచిది అని నేను చెప్తున్నాను. లగచర్ల గ్రామ ప్రజలకు మీ నుండి వాళ్ళకు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం నిలబడితే, వాళ్ళు పోరాటంలో ముందుండి వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధపడి పోరాడితే వాళ్ళ పోరాటాలకి మేము మద్దతుగా ఉంటాం. వాళ్ళు పోరాడినంత వరకు మేము పైనుంచి వెళ్ళి వాళ్ళని ఏమి ఇంపోజ్ చేయలేము కూడా. వాళ్ళ పోరాటాలు, వాళ్ళ న్యాయమైన పోరాటానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం.